యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికీ శుభవందనాలు. పరిశుద్ధ వారములో మరి యొక్క దినాన్ని మనము చూడగలిగే కృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి ముందు రోజు అనగా ఈ గురువారం, పవిత్ర గురువారం అని దీన్ని పిలుస్తారు. తన శిష్యులందరితో కలిసి ఆయన ఆచరించిన ఆఖరి పస్కా భోజనం, ప్రభురాత్రి భోజనం ఈ దినం మన ధ్యానాంశం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. సమస్తమును ఎరిగిన దేవుడు సిద్ధపరచినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ భోజనం ఆయన తాను శ్రమ పొందుచు అంతము వరకు తన వారిని ప్రేమించాడనే లేఖనం మాట్లాడుతుంది. వాస్తవానికి సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన. ఎప్పుడు ఏమి జరగబోతుందో, ఎవరు ఎలాగూ ప్రతిస్పందిస్తారో ఎరిగినటువంటి దేవుడు. అందుకని ఆయన అప్పగింపబడుట అన్న విషయాన్ని 2 మారులు ప్రస్తావించి చెప్పారు. ఒకటి అందరికీ పబ్లిక్గా, రెండవది యూదాకు ప్రైవేటుగా ఆయన ప్రకటించాడు ముందుగానే. ఈ పస్కా సిద్ధపరచటానికి కూడా తన శిష్యులతో చెప్తున్నప్పుడు శిష్యుల అనుభవాలు వారి దృష్టిలో ఉండి ఒక్కసారి మనం ధ్యానము చేస్తే, జయప్రవేశం చేసినప్పుడు మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును అని చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి ఆయన చెప్పినట్లే కనుగొన్నారు. ఇక్కడ ఆహారం సిద్ధపరచటానికి, పస్కా సిద్ధపరచటానికి కూడా శిష్యులు ఆయన అడిగినప్పుడు మేమెక్కడికి వెళ్ళి భోజనం సిద్ధపరచాలని అడిగినప్పుడు ఆయన అంటాడు ఈ మాటలు: మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడు. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచండి అన్నాడు. ఎంత పర్ఫెక్ట్ టైమింగో కదా. వీరు ఊరిలోనికి ప్రవేశించేసరికి నీళ్లకుండ మోసుకున్న వ్యక్తి వీరికి ఎదురు పడతాడట. వారు వెళుతున్నప్పుడు సరిగ్గా అలాగనే ఎదురుపడ్డాడు. ఆ మేడ గదిలో వారు పస్కాను సిద్ధపరిచారు. ఈ దినం ఈ ఆఖరి భోజనముని 3 అంశాలుగా మనము ధ్యానం చేద్దాం. మొదటిగా, రాజులకు రాజు అయినటువంటి ఆయన, అతడు సామాన్యుడిగా తన్ను తాను తగ్గించుకొని భోజనము చేస్తూ ఉంటుండగా భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టి ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టానని లేఖనం మాట్లాడుతుంది. లేఖనము మాట్లాడుతున్నట్లుగా అతడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చి ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకుని వాడై తన వారైనటువంటి వారిని అంతము వరకు ప్రేమించి తాను వెళ్ళవలసిన గడియ సమీపమైనదని ఎరిగి అతడు మోకాళ్ళ మీద కూర్చొని శిష్యుల పాదాలు అతడు కడుగుతూ ఉన్నాడట. కడగబడిన వారిలో ఆయన అప్పగించటానికి సిద్ధపడిన ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆయన పాదములు కూడా కడిగాడు. అతడు కడగబడ్డాడు, కానీ పవిత్రపరచబడలేదు. ఈ మాట ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనము కూడా మనల్ని గాయపరిచిన వారిని, మన ఎడల విరోధముగా ఉన్నవారిని మనము వారికి పరిచర్య చేయటానికి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి అని ఈ చర్య ద్వారా దేవుడు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా
దీనిని చేయడు అని చెప్పాను. రెండవదిగా, ఆయనను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లెలా మనము రొట్టెను విరవవలసిన వారముగా ఉన్నాం. విరుగుగొట్టబడినది ఆయన శరీరమునకు సారూప్యముగా రొట్టెని ఎంచి, నీ కొరకు నా కొరకు విరుగుగొట్టబడిన శరీరమును, చిందించబడిన రక్తము వలనైన క్రొత్త నిబంధనకు సారూప్యముగా ద్రాక్షరసాన్ని మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఇది వాడుక చొప్పున, అలవాటు చొప్పున జరిగించేది కాదు, కానీ ఇట్ ఈజ్ నాట్ ఎ రిచువల్ బట్ ఎ రిలేషన్షిప్. బల్లలో పాల్గొంటున్న ప్రతిసారి అతడు మన కొరకు చేసిన త్యాగాన్ని, బలియాగాన్ని జ్ఞాపకము చేసుకొని మన హృదయాలు, మన జీవితాన్ని మార్చుకొని మరి నిబద్ధత కలిగి, నిశ్చయత కలిగి ఆయన సన్నిధిలో మనము నిలవబడవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా, ఆయన ఒక నూతన ఆజ్ఞను మనకు ఇస్తూ ఉన్నాడు. లేఖనం అంటుంది, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆయన మాట మాత్రము చేత ప్రేమించలేదు, కానీ అతడు తన ప్రేమను చూపించి త్యాగపూరితముగా మన కొరకు ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఆయన మన పాపములు క్షమించి, మన దోషములను భరించి, పాపము చేత చచ్చిన వారమైనటువంటి మనలను తిరిగి జీవింపచేయటానికి ఆయన ప్రేమ ఎటువంటిదో ఆయన చూపించాడు. ఆ రాత్రి, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రాత్రి సమస్తాన్ని మార్చివేసింది. యేసు వారి పాదములు కడిగాడు, రొట్టెను విరిచాడు, తన హృదయాన్ని పంచుకున్నాడు. మన జీవితంలో ప్రేమ కేవలము ఒక భావన మాత్రమే కాదు, అది క్రియలలో చూపించబడాలని మనకు ఆ రాత్రి ఆయన తన క్రియల ద్వారా దానిని బయలుపరిచాడు. ఈ మాటలు విన్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోగలమా? ఇది అనుకూల సమయం. నీలో ఉన్న ప్రతి అహంకారాన్ని విడిచిపెట్టి, నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి, యేసు తండ్రి కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, అతడు రారాజయుండి కూడా తన్ను తాను తగ్గించుకొని ఎలాగూ తన ప్రేమతో శిష్యుల పాదములు కడిగాడో ఆ తగ్గింపు తనములోనికి నీవు రాగలవా ఈ దినాన్ని? రెండవదిగా, ఆయనను ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు. మనము కూడా ఒకవేళ కష్టమైనప్పటికీ, ఒకవేళ భారమైనప్పటికీ, నీ మనసు గాయమైనప్పటికీ కూడా నిన్ను గాయపరిచిన వారిని, నిన్ను నిందించిన వారిని, నిన్ను దూషించిన వారిని నువ్వు ప్రేమించగలవా? ఆఖరిగా ఇవన్నీ చేస్తూ నీ కొరకు ప్రాణము పెట్టిన మన ప్రియమైనటువంటి యేసయ్యను జ్ఞాపకము చేసుకుంటూ, నీ దోషములు నా దోషములు భరించి, ఈ దినము మనం ఏమై ఉన్నామో అది మనకు అనుగ్రహించిన ఆయన సన్నిధిలో మళ్ళా మనం సమర్పించుకొని, హృదయాలు ద్వారాలు తెరిచి ఆయనను ఆహ్వానించి నీ జీవితానికి ఆయనకి ఇవ్వగలవా? ఇది కేవలం ఒక ఆచారం కాదు, వాడుక చొప్పున చేసే పని కాదు. ఇది మన హృదయాలు తట్టి మన జీవితాలు రూపాంతరపరచబడటానికి దేవుడిచ్చిన నూతన అవకాశం. ఎన్ని సంవత్సరాలు ఈ పరిశుద్ధ వారాన్ని నేను ఆచరిస్తూ ఉండొచ్చు. దేవుడి దినాన్ని మాట్లాడుతూ అంటున్నాడు, ఈసారైనా నీ హృదయాన్ని నాకు ఇవ్వగలవా? ఈసారైనా నీవు నా కొరకు నీవు తగ్గించుకోగలవా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీవు కలిగి నీవు నా కొరకు సాక్షిగా జీవించగలవా? ఆ ప్రకారమున మార్చబడులాగున ప్రార్థనాపూర్వకముగా ఆయన వైపు చూద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. యోగ్యత లేని మా కొరకు ప్రభువా, మా దోషములు మా పాపములు మీరు భరించి మా కొరకు సిలువ యాగం చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత ప్రేమ ప్రభువా మేమంటే.
మేము నశించిపోకూడదని అంతము వరకు మమ్మలను ప్రేమించారు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించారు. మీకు కలిగిన మనస్సు మేము కూడా కలిగి ఉండులాగున మమ్మలను బలపరచండి. ఆటంకముగా ఉన్న ప్రతి పరిస్థితిని యేసు నామములో లయపరిచి దూరపరిచి నీకు మహిమకరముగా, నీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.